ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రైమరీ రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటనపై ఏఐబీ రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి. ఫ్లైట్ గరిష్ట వేగాన్ని చేరుకున్నాక సెకండ్ల వ్యవధిలో 2 ఇంజిన్ల ఇంధన స్విచ్లు కట్ ఆఫ్ పొజిషన్కు చేరాయి. ఇక సెకండ్లోనే ఇదంతా జరిగింది. ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజిన్లు టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. దీంతో స్విచ్లు కట్ ఆఫ్ ఎందుకు చేశామని పైలట్ను మరో పైలట్ అడిగారు. అయితే తాను చేయలేదని మరో పైలట్ ఆన్సర్ ఇచ్చాడు. మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్కు మారింది. దీంతో ఇంజిన్ తిరిగి ఆన్ అవ్వడం ప్రారంభమైంది. అయితే రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ రన్కు చేరినా ఇంజిన్ మాత్రం వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది. దీంతో పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపించాడు. తర్వాత కొద్ది సెకండ్లలోనే డేటా రికార్డ్ ఆగిపోయింది. క్రాష్ ఫైర్ టెండర్ల సహాయ చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని చెప్పింది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రైమరీ రిపోర్ట్. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి 2 ఇంజిన్లను వెలికి తీసినట్లు, తర్వాత పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని చెప్పింది. ఇంజిన్స్ భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులేమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఏఐబీ కీలక విషయాలు తెలిపింది. అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటన మీద ఏఐబీ రిపోర్టుపై స్పందించింది బోయింగ్ సంస్థ. విచారణకు సహకరిస్తామని ప్రకటించింది. తమ కస్టమర్కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది బోయింగ్. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్లో చనిపోయిన వారి చుట్టే తమ ఆలోచనలున్నాయంది. ప్రమాదంలో ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేసింది. ఇంధన సరఫరా స్విచ్ బోర్డులో లోపం తలెత్తినట్లు తెలిపింది ఏఐబీ రిపోర్ట్. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఏఐబీ రిపోర్ట్లో ఏముంది ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి? సౌజన్య, విమాన ఘటనలో అహ్మదాబాద్ విమాన ఘటనలో ఏఐబీ ఒక ప్రాథమిక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. మొత్తం 15 పేజీలు కలిగిన నివేదికనైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నివేదికలో భాగంగా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో మొత్తం దాదాపు 240 మంది ప్రయాణికులు ఈ ఎయిర్కి సంబంధించి విమానంలో చనిపోవడం జరిగింది, విమాన ఘటనలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి అదే ప్రాంతంలో జరిగిన కొంతమంది 30 మంది వరకు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. సో వీటన్నిటికి కూడా ప్రాథమిక ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఇంజన్లు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ఘటనకి గల కారణం అని చెప్పేసి ఏఐబీ అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఘటనకి సంబంధించి ఎప్పుడైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయానికి సంబంధించి కూడా పూర్తిగా మినిట్ టు మినిట్ అయితే వాళ్ళు ఒక నివేదికనైతే జారీ చేశారని చెప్పాలి. నివేదికనైతే ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా జూన్ 12న ఉదయం 11 గంటల 17 నిమిషాలకి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ VT ANB విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల 38 సెకండ్లకి విమానం B34 నుంచి బయలుదేరేందుకు సిద్ధమైన తర్వాత దానికి సంబంధించి కూడా మొత్తం క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ టేక్ ఆఫ్కి రెడీగా ఉంది అని చెప్పేసి కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల 15 సెకండ్లకి టేకాఫ్కి సంబంధించి మొత్తం క్లియరెన్స్ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల 3 సెకండ్లకి మాత్రం విమానం గ్రౌండ్ కంట్రోల్ నుంచి టవర్ కంట్రోల్కి మారిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల నుంచి 33 సెకండ్లకి టేకాఫ్ మొత్తం కూడా క్లియరెన్స్ అయింది. ఆ తర్వాత మధ్యాహ్నం 7 నిమిషాల 37 సెకండ్ టేకాఫ్ అయిన ఈ ఘటనకి సంబంధించి కూడా మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించి కూడా క్లియర్గా వీళ్ళు నివేదికలు అయితే జారీ చేయడం. ఇంజన్లకు సంబంధించి కూడా ఎప్పుడైతే విమానం గరిష్ట వేగానికి సంబంధించి కూడా 1 గంట 38 నిమిషాల 42 సెకండ్లకి విమానం గరిష్ట వేగమైన
180కి సంబంధించి 180 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేసింది, గాల్లోకి వెళ్ళిందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది, నివేదికలో జారీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం మొదటి ఇంజన్ ఏదైతే ఉందో, మొదటి ఇంజన్ అదేవిధంగా రెండో ఇంజన్, ఫస్ట్ మొదటి ఇంజన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. కంట్రోల్ స్విచ్ కి సంబంధించి సంభాషణలో ఏదైతే ఏఐబి విన్నారో, ఈ సంభాషణ వాళ్ళిద్దరి కన్వర్జేషన్ విన్నారో, విన్న తర్వాత మొదటి ఇంజన్ లో ప్రాబ్లం వచ్చినట్టుగా పైలట్ నుంచి మాకు సమాచారం వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వారి నుంచి సమాచారం తీసుకున్నారు. అంటే కన్వర్జేషన్ కి సంబంధించి మొత్తం కూడా కాక్పిట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఈ ఫస్ట్ మొదటి ఇంజన్ లో ప్రాబ్లం రావడం, వచ్చిన తర్వాత కంట్రోల్ స్విచ్ అనేది ఆగిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత రెండో ఇంజన్ కి ఈ ప్రాబ్లం అనేది ఇష్యూ అనేది టెక్నికల్ ఇష్యూ అనేది వచ్చిందని చెప్పేసి ఏఐబి అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ధృవీకరించిందని చెప్పాలి. ముఖ్యంగా మొత్తం కూడా టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఈ నివేదికలో మొత్తం 15 పేజీల నివేదికలో భాగంగా వాళ్ళు వివరించారని చెప్పాలి. ముఖ్యంగా సీసీటీవీ ఆధారంగా చూసుకుంటే మధ్యాహ్నం 1:47 మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రెండో ఇంజన్కి మారిందని చెప్పేసి కూడా వీళ్ళు తెలపడం జరిగింది. ఆ తర్వాత రెండో ఇంజన్కి సంబంధించి కూడా ఏ టైంలో జరిగిందనేది కూడా వివరాలు తెలిపారు. 1:30:57 రెండో ఇంజన్ కి ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి కూడా మళ్ళీ రన్ కు మారిందని చెప్పేసి కూడా మాట్లాడింది. సో ఫస్ట్ మొదటి ఇంజన్ లో ప్రాబ్లం రావడం, ఆ తర్వాత రెండో ఇంజన్ కి సంబంధించి ఆపరేషన్ లో భాగంగా, అంటే ఎప్పుడైతే ఒక ఇంజన్ ప్రాబ్లం వచ్చింది, ఒక ఇంజన్ కి ఇష్యూ వచ్చింది అని తెలిస్తే టెక్నికల్ గా రెండో ఇంజన్ కి మారుతారు. రెండో ఇంజన్ ని చేసేందుకు రెండో ఇంజన్తో వీళ్ళు టేక్ ఆఫ్ అనేది చేస్తారు. అంటే ఇష్యూ ఉంది అని అంటే వెంటనే ల్యాండ్ చేసేందుకు కూడా వీటికి సంబంధించి రెండో ఇంజన్ వాడడం జరుగుతుంది. సో అలాంటి సమయంలో రెండో ఇంజన్కి మారడానికి ప్రయత్నించిన సమయంలోనే రెండో ఇంజన్ కూడా ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అప్పుడే వేగవంతానికి సంబంధించి, అంటే 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. ఆ తర్వాత వేగం కూడా తగ్గడం, ఆ తగ్గిన వేగంతోనే కారణంగా అంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 7 నుంచి 8 సెకండ్ల సంబంధించి డిస్టెన్స్లోనే ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించిన డిస్టెన్స్ ఉంటుందో ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ దాటంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఏఐబి అంటే దీనికి సంబంధించి ఎయిర్ప్లేన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రాథమికంగా వీళ్ళు నిర్ధారించింది మాత్రం కంప్లీట్గా ఇది టెక్నికల్ ఇష్యూ కారణంగానే మినిట్ టు మినిట్కి సంబంధించి సమాచారం ఇచ్చారు. టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఈ ప్రాబ్లం ఇష్యూ ఏర్పడింది, ఇంత పెద్ద ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి, ఇంత పెద్ద మొత్తంలో ఈ ఘటన చోటు చేసుకోవడానికి కూడా ఈ టెక్నికల్ ఇష్యూ కారణం అని చెప్పేసి కూడా ఏఐబి అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ధృవీకరించారని చెప్పాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంధనానికి సంబంధించి ఏమైనా పరిమితులు మారాయా అనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేశారు. అయితే ఇంధన పరిమితులు కూడా సమానంగానే ఉన్నాయి. క్యాజువల్గా ఎప్పుడైతే వీళ్ళు ఫిల్ చేస్తారో దీనికి సంబంధించి ఈ ఇంధనానికి సంబంధించి ఆ ఇంధనం కూడా పరిమితులు మించి ఏమీ లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇంజన్కి సంబంధించి కూడా మొదటి ఇంజన్ ప్రాబ్లం రావడం, ఆ తర్వాత రెండో ఇంజన్కి ఇష్యూ రావడం అనేది మొదలైందని చెప్పేసి దీంట్లో భాగంగానే ఇద్దరు పైలట్ల మధ్య ఒక సంభాషణ కూడా వాళ్ళు వినడం జరిగింది. రికార్డ్ అయిన సంభాషణ మొత్తం కూడా క్లియర్ చేశారు. సో ప్రెజెంట్ అయితే ఈ ధృవీకరణకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఈ ప్రాబ్లం చోటు చేసుకుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సౌజన్య.